తెలంగాణ రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీతాల చెల్లింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నెల మొదటి తేదీకే వేతనాలు విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది కూడా జీతాలు వారి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ వేతనాలను విడుదల చేసింది. గతంలో జీతాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న సిబ్బంది కూడా ప్రతి నెల 1వ తేదీకే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఈ నిర్ణయం అమల్లో భాగంగా ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత శాఖలు జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని, నెల చివరి పని దినాలికల్లా కూడా ఆడిట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఈ నెల బిల్లులు అందిన అన్ని శాఖల ఉద్యోగులకు నేటి నుంచే వేతనాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీతాల చెల్లింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నెల మొదటి తేదీకే వేతనాలు విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది కూడా జీతాలు వారి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ వేతనాలను విడుదల చేసింది. గతంలో జీతాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న సిబ్బంది కూడా ప్రతి నెల 1వ తేదీకే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఈ నిర్ణయం అమల్లో భాగంగా ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత శాఖలు జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని, నెల చివరి పని దినాలికల్లా కూడా ఆడిట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఈ నెల బిల్లులు అందిన అన్ని శాఖల ఉద్యోగులకు నేటి నుంచే వేతనాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.